సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇటీవల కాలంలో జిఎస్టి 2.0 పేరుతోటి మొత్తంగా కూడా అన్ని వస్తువుల ధరలు తగ్గిపోతాయి, పండగ చేసుకోండి, దసరా దీపావళి రెండింటిని చేసుకోండి అని చెప్పేసి ప్రధాని మోడీ ప్రకటించారు. ముఖ్యంగా ఔషధ రంగంలో మందుల ధరలు మాత్రం ఇప్పుడు బాగా తగ్గిస్తాం. 12-18% ఉన్న మందుల మీదేమో 5%, ఆ, కొన్ని ప్రాణాంతక ఔషధాలు అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీద అసలు ట్యాక్సే ఉండదని చెప్పారు. కానీ అసలు మార్కెట్లో పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా మందుల ధరలు తగ్గాయా? ఆ, మందుల ధరలు తగ్గినప్పటికి కూడా ఇప్పుడు అసలు ఎంఆర్పి అనేది ఏంటి? ఈ 80% 20% డిస్కౌంట్లు ఏంటి? ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ రావాలి, ఎంత ధర తగ్గాలి ఎంఆర్పి మీద? ఈ విషయాలన్నింటినీ కూడా మనతో చర్చించడానికి అన్నపరెడ్డి విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎక్స్ ప్రెసిడెంటు. అంతేకాకుండా ఫైజరు, సొనాఫీ లాంటి పెద్ద ఎంఎన్సీల్లో అమెరికాలో ఆయన ఈ డ్రగ్ సేఫ్టీలో ఫార్మకా విజిలెన్స్ రంగంలో పనిచేశారు. ఇప్పుడు ఆయన అడిగి ఈ అంశాలన్నిటికి సంబంధించిన లూప్ హోల్స్ ఏమున్నాయి, వాటిని ఎట్లా మనం అధిగమించాలి అనేది మనం మాట్లాడదాం. నమస్కారం అండి విజయభాస్కర్ గారు. నమస్తే అండి. అదేనండి, ఇప్పుడు జిఎస్టీ 2.0 వచ్చాక ఇప్పుడు పండగ చేసుకోమని చెప్తున్నారు. సరే, మిగతా విషయాలు అట్లుంచి మీ ఔషధ రంగానికి సంబంధించి పేషెంట్స్కి ఏ రకమైన రిలీఫ్ వచ్చింది, ధరలు ఏమాత్రం తగ్గినాయి అనేది మీ అబ్జర్వేషన్ అండి. ధరలు ఇప్పుడు రైట్, మీరు అన్నట్టుగా మిగతా విషయాలు పక్కన పెడితే మనం పర్టికులర్గా ఔషధ రంగానికి సంబంధించి మెడిసిన్స్, మెడికల్ డివైసెస్ సంబంధించినంత వరకు తగ్గినాయి అని చెప్పటం అంటే, నేను చూసినంత వరకు ఇన్ జనరల్గా మాట్లాడితే మీరు పండగ చేసుకోండి, దీపావళి, దసరా మీకు సెప్టెంబర్ 22, 23 ఆ డేట్ నుంచి మేము తగ్గించేసాము అంటే, గతంలో అంటే ఒక 10 ఏళ్ల క్రితం 4-5% ఉన్నటువంటి వాటిని 12-18% దాకా తీసుకెళ్ళి, సరే ఇప్పుడు తగ్గించారు, పెరిగినప్పుడు పెరిగినాయి, తగ్గినప్పుడు కూడా తగ్గాలి కదా, తగ్గిన ఫలాలు వినియోగదారులకి, ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడితే క్రానిక్ పేషెంట్స్కి, లేకపోతే రెగ్యులర్గా ఉన్నటువంటి రోగులకి, లేకపోతే వినియోగదారులు, మందుల వినియోగదారులకి ఎంత మేరకు దక్కాయి అన్నది మనం జనరల్ ఒపీనియన్గా కనుక మనం చూసుకుంటే, ఇక్కడ మొత్తం కూడా ఎంఆర్పి డ్రగ్గుల్లో మన స్ట్రిప్ మీద బ్యాచ్ నెంబరు, లాట్ నెంబరు, ఎంఆర్పి అనే దాని మీద ఇప్పుడు రిటైల్ సెక్టర్లోకి వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చే ఇన్వాయిసు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఇన్వాయిసు, స్టాకిస్ట్ ఇన్వాయిసు, ఆ తర్వాత రిటైల్ వరకు వచ్చే ఇన్వాయిస్లో ఆ డిస్పర్స్మెంట్ క్లియర్గా కనపడుతుంది. ఎలాగంటే, ఇది వాడి ఆఫర్ ప్రైసు ఎంఆర్పి ఇంత ఉంది, వాడికి వచ్చేటువంటి కమిషన్ బోనో ఆఫర్ ప్రైస్ ఇది, దాంట్లో నెక్స్ట్ వచ్చేసరికి సిజిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, స్టేట్ది ఎంత, సెంట్రల్ది ఎంత, ఇవన్నీ క్లియర్గా ఇన్వాయిస్లో కనపడి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ వినియోగదారుడి దగ్గరకు వచ్చేసరికి అది ఎంఆర్పిగానే పరిగణించబడుతుంది. ఇంటర్నల్గా ఏ పర్సంటేజ్ ఎంత అనేది కస్టమర్కి వచ్చే ఇన్వాయిస్. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో చాలా క్లియర్ నిబంధన ఉంది. చాలా క్లియర్ నిబంధన ఏముందంటే, రిటైల్ షాపుల్లో ప్రతి ఒక్క మెడిసిన్కి ప్రిస్క్రిప్షను ప్రిజర్వ్ చేయాలి ఒక 2 సంవత్సరాల పాటు, వచ్చిన ప్రిస్క్రిప్షన్ని. అదే సమయంలో పేషెంట్కి ఇచ్చే బిల్లును కూడా ప్రిజర్వ్ చేసి పెట్టాలి. యాన్యువల్ ఇన్స్పెక్షన్లో అది డ్రగ్ అండ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇక్కడ బిల్లులు అనేవి నాకు తెలిసినంత వరకు ఎక్కడ బిల్లులు ఈ మధ్య ఏదో కార్పొరేట్ చైన్లో తప్ప బిల్లులు ఇవ్వటం అనేది అక్కడ కూడా ఇవ్వట్లేదు. బిల్లులు ఇవ్వటం అనేది సర్వసాధారణంగా మెడికల్ షాపుల్లో అలవాటు లేని విధానంగా మారిపోయింది. ఇక్కడ ఎంఆర్పి ఒక్కటి చూసుకొని, ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, మనం ఇవాళ మెడికల్ షాపుల్లో ఎక్కడ చూసినా సాధారణమైన పరిభాషణ ఏంటంటే 20% డిస్కౌంటు, అదే జనరిక్ అయితే అప్ టు 80% డిస్కౌంట్ అనే పదాలు మనం వింటా ఉన్నాం. ఈ 20-80 అంటే దీని ఎంఆర్పి మీద మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం దాంతోనే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ 2.0 తర్వాత ఆ టాపిక్లోకి అంటే, వీళ్ళు మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ వచ్చిందనే విషయాన్ని చూసుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా చేరినటువంటి విషయం ఏంటంటే, అసలు 12-18% ఉన్నటువంటి మందులు అసలు 5%కి వచ్చేసినాయి.
కొన్ని ప్రాణాంతకమైన మందులు, క్యాన్సరు, జెనెటిక్ డిసీజెస్ సంబంధించినటువంటి జీరో డిస్కౌంట్ అన్నారు, జీరో ట్యాక్సేషన్ అన్నారు జిఎస్టీ. ఈ సామాన్య వినియోగదారుడికి తెలిసేది ఎలా? అదే ఆ డిస్పర్స్మెంట్ అనేది లేనప్పుడు ఎంఆర్పీల మీద స్టిక్కర్లు అంటిస్తారు అన్నారు. అదే ఎంఆర్పీల మీద ఏ స్టిక్కర్ అంటించారు? రెండో పరిభాషణ ఏంటంటే స్టాకు అయిపోయినంత వరకు వాళ్ళు ఆ రేటుకే అమ్ముకోవచ్చని ఈ కెమిస్ట్, డ్రగ్గిస్టులు, మందుల షాపుల యజమానులు వాళ్ళకు సమర్థించేసుకొని ఈ రేట్లో అమ్ముకోవచ్చు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. అదే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నా ఒపీనియన్ ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, కొత్త రేట్లు, తగ్గుబాటు ధరలు ఏదైతే వచ్చినాయో పన్నుల వల్ల కస్టమర్కి జారలేదనేది నిర్వివాదాంశం. అది ఎప్పుడు జారుతాయి, దానికి ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, దానికి జిఎస్టీ వాళ్ళు ఏ రకంగా, జిఎస్టీ వాళ్ళు ఇక్కడ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఇద్దరు అంటే ఇది కలిసి అసలు ఏ ఏదైనా ఏ విధి డిపార్ట్మెంట్ విధానాలు పట్టించుకోవాలండి? రూపకల్పన ఇప్పుడు చేశారా జిఎస్టీ అంటే వాళ్ళు లేదు. పట్టించుకోవాలా, డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాలండి దీన్ని? ఇక్కడ మామూలుగా కమోడిటీస్ అయితే జిఎస్టీ వాళ్ళు ఒక్కళ్ళు పట్టించుకుంటే సరిపోతుంది. అదే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ లాట్ నెంబర్, ఎవ్రీ బ్యాచ్ నెంబర్, ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ నెంబర్ కూడా, ఇవన్నీ కూడా ప్రతిసారి స్టాక్ లిస్టులో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి వీళ్ళు సబ్మిట్ చేస్తారు. క్వార్టర్లీ యాన్యువల్ దీంట్లో వీళ్ళు సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు తగ్గినయా లేదా అనేటువంటి చూడాల్సిన బాధ్యత డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మీద ఉంది. దీనికి ప్రత్యేకమైన చట్టం కూడా ఉంది. అది ఇంకో సందర్భంలో మాట్లాడవచ్చు. అన్ని డ్రగ్గులకి ఆ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అనేది కూడా అన్నిటికీ, అన్ని సందర్భాల్లో కూడా అన్ని డ్రగ్స్కి పనిచేయదు. బట్ ఈ తగ్గింపు ధరలతో పాటు అసలు ప్రభుత్వం ఎప్పుడో తగ్గించిన మందుల్ని కూడా అసలు ఆ రేట్లకు అమ్ముతున్నారా లేదా అని ధరలు పర్యవేక్షించాల్సిన బాధ్యత అయితే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మీద. అది కూడా వాళ్ళ విధుల్లో ఒక భాగం అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అదే అంటే వాళ్ళ క్వాలిటీ సంగతి పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ఎట్లాగో ఒక విమర్శ ఉందండి. దాంతోపాటు ధరలకు సంబంధించి ముఖ్యంగా ఇవాళ చూస్తుంటే ఆ ఔషధాల ధరలు బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే విపరీతంగా మందులు రాస్తున్నారు. ఒక కుటుంబానికి 2-3 పేషెంట్లు ఉంటే 10-15 వేలు మందులు కొనే పరిస్థితి ఏర్పడుతుంది మిడిల్ క్లాస్లో. ఇప్పుడు అటువంటప్పుడు ఈ ప్రైస్కి సంబంధించిన విషయాన్ని ఎందుకు ఔషధ నియంత్రణ శాఖ పట్టించుకోవట్లేదు? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? వాళ్ళు ఏది పట్టించుకోరండి. వాళ్ళు పట్టించుకున్న విషయాల్లో ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో కొంచెం డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ యాక్టివ్గా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ బతికుందో లేదో కూడా ఎవరికి అర్థం కావట్లా. ఇక్కడ ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఇవాళ 50,000 మెడికల్ షాపులు ఉన్నాయి. 50,000 మెడికల్ షాపులు సుమారుగా ఉన్నాయి. 1,00,000 మంది ఫార్మసిస్టులు ఉన్నారు. 50,000 మెడికల్ షాప్లో 1,00,000 మంది ఫార్మసిస్టులు ఉండాలి అంటే ఒక్క మెడికల్ షాప్లో కూడా ఫార్మసిస్ట్ కనపడ్డు. ఇక్కడ పర్టికులర్గా చెప్పాలి ఏంటంటే లేమెన్ నిర్వహణలో, సాధారణమైన వ్యక్తుల్లో అద్దె సర్టిఫికెట్ల దాంట్లో ఇవన్నీ జరుగుతుండడం వల్ల ఈ ధరల నియంత్రణది చిన్న విషయం అనుకోవచ్చు. ధరల నియంత్రణ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని క్వాలిటీ దగ్గర నుంచి పేషెంట్ కౌన్సిలింగ్ అండి. పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ప్రధానమైన విషయం. ఏ మందు ఏ పనులు చేయకూడదు, ఏ మందుతోటి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ మందుతోటి ఏ మందు తీసుకోకూడదు, తీసుకోవచ్చు అనేటువంటి ఒక విధానపరమైనటువంటి అవగాహన మందుల మీద కల్పించడం అనేది ఈ ఫార్మసిస్ట్ చేసే పని. అక్కడ ఫార్మసిస్టే లేడు, నియంత్రణే లేదు. ఇక లంచాలంటారా? షాపుకు 2,000 కాడికి లెక్కేసుకుంటే 10 కోట్ల రూపాయలు నెలకి ఔషధ నియంత్రణ శాఖ వెరీ ఆర్గనైజ్డ్ మేనర్లో చేరుతున్నాయి అనేది అది వేరే విషయం. ఇవన్నీ 500-600 కోట్ల రూపాయల లంచాలు చేరుతున్నాయి అనేది వేరే విషయం. ఇప్పుడు ఇది మన చర్చ కాకపోవచ్చు, కానీ ఇక వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక మనం ఇప్పుడు ఇక్కడ వరకు జిఎస్టీకి పర్టికులర్గా మనం కన్ఫైన్ అయితే, జిఎస్టీ వల్ల సామాన్య ప్రజానికానికి, పేషెంట్లకి మందులు తగ్గింపు అనేటువంటిది, నేను ఉజ్జాయింపు క్యాలిక్యులేషన్ చెప్తానండి. ఆల్రెడీ తప్పో రైటో 20% నుంచి 80% దాకా ఒక అనధికారికమైన డిస్కౌంట్ పొందుతున్నారు అనుకుందాం కాసేపు. అనధికారికమైన డిస్కౌంట్ పేషెంట్లు పొందుతున్నారు. వాడు 20% ఇస్తున్నాడు కాబట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు 8 నుంచి 13% సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి బెనిఫిట్ జిఎస్టీలో తగ్గింపు అనే పాయింట్లో తగ్గింది అని అనుకుందాం. అలా తగ్గితే అయ్యి ఒక 20%, ఇది ఒక 8 నుంచి 13%, అంటే 33% రేట్లు తగ్గిపోయి ఉండాలి. అంటే వాడు 2,000 నుంచి 5,000 ఖర్చు పెట్టే కుటుంబం ఇవాళ కనీసం 2,000 రూపాయలు తగ్గింపుని పొంది ఉండాలి. ఏ కుటుంబం
ఆ తగ్గింపుని పొందింది. ఆ తగ్గింపు పొందటానికి కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో, నేను వివాదాల్లోకి వెళ్ళదలుచుకోవాలి, పెంచారు తగ్గించారు ఈ వివాదాల్లోకి వెళ్లకుండా ఉంటే, అదే అసలు కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో మేము చేశామని చెబుతున్నటువంటి జిఎస్టి తగ్గింపుని ఒక సాధారణమైన పేషెంట్కి, సాధారణమైనటువంటి వినియోగదారుడికి అందేటట్లు చేయటం కూడా వాళ్ళ నియంత్రణలో, వాళ్ళ రెగ్యులేషన్లో, వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్లో భాగం కాదా అని మనం ఎవరిని అడిగితే దానికి మనకు సమాధానం వస్తుందా? అయితే ఎవరి ఇప్పుడు దగ్గర మీరు నుంచి ఆ మీరు చెప్పేది సమాధానం రావాలి? ఏంటంటే ఆ జిఎస్టి మాత్రం జిఎస్టి తగ్గింపు అనేది పేషెంట్కి పాస్ ఆన్ కావడం లేదనేది ఖచ్చితంగా చెప్తున్నారు మీరు. ఎండ్ యూజర్ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో అదే అతనికైతే అందట్లేదు. అదే అండి. సరే అంటే నెక్స్ట్ విషయం కనీసం ఏంటంటే కనీసం ఇది రానున్న రోజుల్లో ఈ కొత్త ఎంఆర్పీలు ప్రింట్ చేసిన దాకా ఉంటుందో, ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల రూపాయల స్టాక్ ఉంటుంది బయట మార్కెట్లో. అదే ఈ స్టాక్ మీద వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, ఎంఆర్పీల మీద స్టిక్కర్లు అంటించాలి అని. అదే ఎంఆర్పీల మీద స్టిక్కర్లు అంటించే పరిస్థితి ఎక్కడుంది? అదే ఇంకొకటి ఈ బిల్ ఎక్కడుంది? బిల్ సిస్టమ్ లేనప్పుడు అదే వీటికి కంట్రోల్, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టిక్కర్లు అంటించడం ఇవన్నీ కాదు. బిల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు, బిల్లింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పాత ఎంఆర్పి ఇది, కొత్త ఎంఆర్పి ఇది, ఇది జిఎస్టీ, ఇది స్టేట్ జిఎస్టీ, ఇది సెంట్రల్ జిఎస్టీ అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటి గురించి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వినియోగదారుడికి యాక్సెసిబిలిటీ కల్పించకుండా మేము తగ్గించేసాం మీరు పండగ చేసుకోండి అంటే, అది మామూలు మామూలు వ్యవహారాలు పక్కన పెట్టండి. నేను చూసిన వస్తువుల్లో నాకు కనపడిన దాంట్లో జిఎస్టీ తగ్గింపు వల్ల మార్కెట్లో కొంచెం తగ్గినాయి అని చెప్పిన కార్లు, వాహనాలు తప్పితే నాకు పర్టికులర్గా వినియోగదారుడు వాడే సాధారణ వస్తువులు, ఇళ్లలో వాడే సాధారణ వస్తువుల్లో ఎవరు ఏ రకంగానూ ఫీల్ అయినటువంటి ఇది కనపట్ల. సరే, వాళ్ళంటే అవేర్నెస్ ఉంటుంది, రోజు వాడుకునే సామాను మీద ఇది నిన్నంత కొన్నాం, ఇంత తగ్గింది కదా అని అడగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మందుల్లో పర్టికులర్గా ఇది చాలా అవసరమైనటువంటి విషయం. తగ్గింది అదేనండి, తగ్గిన రేట్ ఇదేనండి. ఇంకొకటి రెండో రకంగా చూస్తే, నా ఈ మ్యానుఫ్యాక్చరర్ కానీ స్టాకిస్టులు కానీ ఇప్పుడు సపోజ్ 100 రూపాయల వస్తువు మీద ఒక 18% ట్యాక్స్ ఉంటే దాని ఒరిజినల్ కాస్ట్ 92 రూపీస్ అనుకుందాం. అదే ఇది ట్యాక్సేషను 5%కి తగ్గినప్పుడు వాడు దానికి ఎంతకు అమ్మాలి? 95 రూపీస్కో 97 రూపీస్కో అమ్మాలి. అదే కానీ ఈ ఎంఆర్పిని కనుక, ఒరిజినల్ ప్రైస్ని కనుక 95కి సెట్ చేసాడు అనుకోండి, 95కి సెట్ చేసి +5% అంటే ఇది లోపాయికారి వ్యవహారంగా చేసుంటే ఆటోమేటిక్గా కస్టమర్కి 100 రూపాయలే. అదే ఇక్కడ బెనిఫిట్ అయింది ఎవడంటే మ్యానుఫ్యాక్చరర్, స్టాకిస్టా, డిస్ట్రిబ్యూటరా, ఈ సెక్షన్ ఇది అవుతుంది. రిటైల్ సెక్టర్లో ఇవన్నీ కూడా చాలా చూసేదానికి చిన్న విషయాల్లా కనపడ్డా ఇవన్నీ అర్థం చేసుకోవటానికి అంత అవగాహన, దానికి సంబంధించినటువంటి అంత పరిజ్ఞానం సామాన్య వినియోగదారుడికి ఉండదనే చెప్పాలి. అండ్ దీనికి కొనసాగింపుగా మనం ఇప్పుడు ఈ జనరిక్ మెడిసిన్స్లో 80%, 70% డిస్కౌంట్ ఇస్తున్నామని బోర్డులు పెడుతున్నారు. అట్లాగే మీరు ముందు చెప్పినట్టు రిటైల్లో 20% డిస్కౌంట్ అంటున్నారు. అసలు ఈ డిస్కౌంట్లో కూడా ఏదో మాయాజాలం ఉందంటారు. ఇప్పుడు ఏంటి అసలు అది? నేను ఒక ముక్కలో చెప్పాలంటే, ఫార్మసీ కౌన్సిల్ నిబంధన ప్రకారం చాప్టర్ 5 ప్రకారం గివింగ్ డిస్కౌంట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ క్రిమినల్ అఫెన్స్ అండి. అదే మందుల్లో డిస్కౌంట్ ఇవ్వటం అనేది, ప్రొఫెషనల్ సర్వీసెస్లో డిస్కౌంట్ ఇవ్వటం అనేది ఫార్మసీ కౌన్సిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో, కోడ్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఎథిక్స్లో ఇది చాప్టర్ 5లో క్లియర్గా చెప్పారు. ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. అదే కానీ మరి అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఒక పక్కేమో 20% డిస్కౌంట్ అని షాపులు జనరల్గా ఉంటే, జనరిక్ మెడికేషన్స్ 80% డిస్కౌంట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, మనం ఇది చాలా వైడ్ టాపిక్ అవుతుంది. చాలా వైడ్ టాపిక్ ఇన్ ద సెన్స్, ఇండియాలో జనరిక్ బ్రాండ్ అనే పదం వాడటానికి అర్హత లేని దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే మనకున్న మందులన్నీ కూడా జనరిక్ మందులే, ఇంక్లూడింగ్ కోవాక్సిన్ కూడా అది కో-బ్రాండెడ్ డ్రగ్గే. కానీ ఇండియాకి ఒక పర్టికులర్ పేటెంట్ ఉంది, మా సొంత డ్రగ్ అని చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ జనరిక్ బ్రాండెడ్, జనరిక్ మీద డిస్కౌంట్స్, ఇవన్నీ మీద ఒక టైంలో మీరు కనుక ఒక 10 ఏళ్ల క్రితం కనుక 10-15 ఏళ్ల క్రితం మీరు చూసినట్టయితే ఒక ఉవ్వెత్తున ఈ ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓలు వీళ్ళందరూ కూడా జనరిక్ మెడికేషన్ షాపులు పెట్టి ఒక పద్ధతిగా జనరిక్ మెడికేషన్స్ మీద ఒక అవేర్నెస్ కల్పించారు.
ఒక 80% డిస్కౌంట్ మీద ఎంజాయ్ చేశారు అనుకుందాం, కరెక్టే. కానీ కాలక్రమేణా ఇవాళ మీరు మళ్ళా చూసినట్టయితే ఆ మూమెంట్ ఎక్కడ కనపట్ల. ప్రధానమంత్రి జన ఔషధి మెడికల్ షాప్స్ అని, జనరిక్ మెడికేషన్స్ అని చెప్పినటువంటి స్కీము ఆంధ్రప్రదేశ్లో 16 షాపులు ఉన్నాయి. కేవలం 16 షాపులు ఒక అంటే మెడికల్ హాస్పిటల్స్ వరకు చూస్తే కేవలం 16 షాపులు ఉన్నాయి. అలాగే బయట ఇంకొక 100-140 షాపులు ఉన్నాయి. మేము నాకు 1000 షాపులు పెడతామని ఒక ముఖ్యమంత్రి గారు చెప్తారు, 2000 మెడికల్ షాపులు పని ఒక ఆరోగ్య మంత్రి చెప్తాడు. ఒక ఫార్మసిస్టులు కనుక ఈ కూడా దీంట్లో కూడా గమ్మత్తు ఏంటంటే, ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ అవుట్లెట్స్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక ఫార్మసిస్ట్ గీరాళ్ళు జీవో నెంబర్ 59 ఐ బిలీవ్, జీవో నెంబర్ 59 అది మీకు షేర్ చేస్తాను. 2011 పివి రమేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇచ్చారు. దాంట్లో ఎవరెవరికి జనరిక్ మెడికల్ షాపులు ఇవ్వచ్చు, ఎవరెవరు ప్రజలకు సేవ చేయొచ్చు అనే దాంట్లో డ్వాక్రా మహిళా సంఘాలు, పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్మెంట్ సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు ఇవన్నీ రాసుకొచ్చారు. కానీ ఎక్కడా కూడా ఒక నిరుద్యోగ ఫార్మసిస్ట్కి ఒక జనరిక్ మెడికల్ షాపు ఇవ్వాలి అనేటువంటి టాపిక్ ఎక్కడా క్లాజుల లిస్టులో ఎక్కడా లేకపోవడం దురదృష్టకరం. అప్పుడే మేము ఆ పాయింట్ రైజ్ చేసి ఉన్నాం. అంటే కనీసం దీనిలో ప్రాబ్లం ఏంటంటే, ఫార్మసిస్ట్ అనేవాడు ఈ సిస్టంలో ఉన్నాడు అనే అవగాహన అటు అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి లేకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు ఫైనల్గా మన అసలు టాపిక్ వద్దామండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఈ డిస్కౌంట్ అదే ఏదైతే జిఎస్టీలో తగ్గిందో అది పేషెంట్కి అందాలంటే ఏం చేయాలి? బిల్లింగ్ సిస్టమ్, బిల్లింగ్ సాఫ్ట్వేర్, బిల్లింగ్ ఇప్పుడు ఆల్రెడీ నిబంధనలు ఉన్నాయి. ప్రతి నెల బిల్లుల్ని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి, జిఎస్టీకి వాళ్ళు రిటర్న్ చేస్తారు. జిఎస్టీకి రిటర్న్ చేసేటప్పుడు ఇటు హౌసింగ్ మన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి ప్రతి నెల బిల్లు లిస్టు అందజేయాల్సిన పరిస్థితి ఉంది.